ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం యోహాను సువార్త 18వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు, కాని ఎడల వీనిని నీకు అప్పగించయుండమని అతనితో చెప్పిరి. ఎవరి దుర్మార్గుడు? యేసయ్యను గూర్చిన మాట పలుకుతున్న వారెవరు? ప్రధానులు. ఎవరితో పలుకుతున్నారు ఈ మాట? పిలాతు ఎదురుగా. నేను మీకు అప్పగించేవాడమే కాము, ఈయన దుర్మార్గుడు కాకపోతే, వీడు దుర్మార్గుడు కాకపోతే. చాలా పౌరుషమైన పదజాలం. యేసయ్య ఏ విధంగా దుర్మార్గుడయ్యాడు? పాపములో బ్రతుకుతున్న వాడిని పాపపు బ్రతుకు నుండి విడుదల పొందుకొని పవిత్రమైన జీవితము జీవించాలి అని చెప్పినప్పుడు వాత వేయబడిన మనస్సాక్షిగా ఉన్నవాడికి యేసయ్య దుర్మార్గుడిగానే కనబడతాడు. మరణించిన వారిని మాట చేత సజీవులుగా లేపిన యేసయ్య మరణం స్థితిలో ఉన్న మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టడానికి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అది వినలేని వారికి యేసయ్య దుర్మార్గుడిగానే కనబడతాడు. బ్రతుకు బ్రద్దలై భయంకరమైన స్థితిలోకి జారిపోతూ ఉంటే వారికి ఆయన చెయ్యి అందించి నిలబెట్టడానికి సహాయకరంగా ముందుకు వస్తే ఆ సహాయపు హస్తాన్ని చూసినప్పుడు అందుకోవడానికి ఇష్టం లేని వాడికి యేసయ్య దుర్మార్గునిగానే కనిపిస్తాడు. మన బ్రతుకు ప్రయాణంలో యేసయ్యను ఏ విధంగా మనం చూస్తున్నాం? కొందరు యేసయ్యను స్వస్థపరిచేవానిగా చూస్తారు. ఆ స్వస్థత పొందుకోగానే యేసయ్యతో ఇక పని లేదు, వారికి వెళ్ళిపోతారు. యేసు ప్రభువు పాదాల యొద్దకి వచ్చి ఆయన నుండి మేళ్లను పొందుకున్నవారు అనేకులున్నారు. ఎంతోమంది వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ఎన్నో రకాల శాపాలకు, నష్టాలకు గురైన జీవితాల్లో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి నెమ్మదైన స్థితిని పొందుకొని వెళ్ళిన వారు ఉన్నారు. అయితే ఆ జీవితంలో పొందుకోవాల్సిన ఆ స్థితిని పొందుకున్న తర్వాత వారు ఏం చేస్తారు? విడిచి వెళ్ళిపోతారు. ఇప్పుడు దుర్మార్గులు ఎవరయ్యారు? ఆయన విడిచి వెళ్ళిన వారే కదా. మన యొక్క అనేక ఆర్తధ్వనులు విని మనకు అనేకమైన క్లిష్ట సమస్యలలో ఉన్నప్పుడు చక్కటి సమాధానముగా ఆయన మనకిచ్చిన ప్రతి జవాబును పొందుకొని నెమ్మరపరచబడి ఆయన్ను విడిచిపెడుతున్న వారముగా ఉంటే మనము కాదా దుర్మార్గులం? మనము కాదా ఆయన మాట తృణీకరించిన వారం? దుర్మార్గత ఎవరిలో ఉన్నది? పాపము చేత పట్టబడి, వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వస్తే మీలో ఎవరు మొదట పాపము చేయని వారే రాయి వేయాలి అంటూ ఆ స్త్రీని ఏ శిక్షా విధి లేకుండా క్షమించినాడే. అటువంటి క్షమాపణ పొందుకున్న మనము ఆయన్ను తిరిగి విడిచిపెట్టడం అంటే ఇంతకన్నా మించిన దుర్మార్గపు పని మరొకటి ఏముంటుంది? చెడ్డవారము మనము పాపము చేత కొట్టుమిట్టాడుచున్న బ్రతుకులో నమ్మకమైన జీవితాన్ని ఇవ్వటానికి వచ్చింది యేసయ్య. ఆయనను ఆ విధంగా గుర్తించకుండా పాడైపోయిన బ్రతుకును బాగు చేస్తానంటే కూడా తట్టుకోలేని మనుషులముగా అయిపోతున్నామేమో. సిలువకు దిగగొడితే తప్ప, మరణానికి అప్పచెప్తే తప్ప తీరని పగ, ద్వేషం యేసయ్య పట్ల ఉన్నది. ఈ దినాలలో మనం యేసయ్యను ఎటువంటి దృష్టితో చూస్తున్నాం? ఆపదలను తీర్చేవాడిగా చూస్తున్నావా? అక్కర్లను తీర్చేవాడిగా చూస్తున్నావా? నీకు అవసరతలు ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఓదార్పు పొందుకోవడానికి వచ్చే వారముగా
ఒకవేళ ఉంటే మనమే అసలైన దుర్మార్గులం. యేసయ్యకు ఎంత ప్రేమో అయినా సరే మన కొరకై ఆ కలువరి శిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. ఈ యొక్క శ్రమల దినాలలో యేసయ్య మన కొరకై పడ్డ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన పడిన మాటలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆయన దుర్మార్గుడు అన్నారు. అరచేతులలో కొట్టారు. అరచేతులతో ఆయన్ను కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆయన్ను తలపైన మోదినారు. ఆయన గడ్డం పెరికివేసినారు. ఇట్టి అవమానాలు భరించి నీ కొరకు నా కొరకు బలియాగమైన ఆ యేసయ్య ఇంకా నీకు దుర్మార్గుడిగానే ఉన్నాడా? మన పాపములను ఒకవేళ లెక్క కట్టడం మొదలు పెడితే మన పాపములు చేసిన పరిస్థితులను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనకే అసహ్యం వేస్తుంది. మన జీవితం పట్ల అన్యాయంగా బ్రతికాము కదా గత దినాలలో. ఆ పవిత్రుడు పాపమెరుగని వాడు మన కొరకు బలియాగమైనాడు అన్న మాటను జ్ఞాపకం వస్తోందా? అట్టి మాట జ్ఞాపకం వస్తే ఈ శ్రమ దినాలలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న పరిస్థితులలో హృదయాన్ని తీసుకొని వెళ్ళి ఆయనకు అప్పచెప్పు. నీ హృదయంలో ఆయనకు మాత్రమే స్థానం ఇచ్చి, గౌరవం ఇచ్చి, ఆయన హృదయ సింహాసనం పైన ఆయనను ప్రతిష్ఠిత చేసి జీవితాన్ని కొనసాగింపచేయి. దుష్టుల ముందు అప్పచెప్పడం అంటే, మరణానికి అప్పచెప్పడం అంటే, మనము ఆయనకి ఇష్టం లేని చేసే ప్రతి కార్యము ఆయన్ను తిరిగి శ్రమలకు అప్పచెప్పినట్టే. అట్టి వారముగా ఉండటానికి వీల్లేదు. నమ్మకస్తులుగా ముందుకు కొనసాగుదామా? సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనంగా, రక్షింపబడు వారికి దేవుని శక్తిగా ఉన్నది. ఈ సిలువను నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? యేసయ్యను ఏ విధంగా విశ్వసిస్తూ ఉన్నావు? ఆయనను ఏ కనుదృష్టితో చూస్తూ ఉన్నావు? ఆయన నిన్ను నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళగలిగిన వాడు అన్న మాట నీలో ఉంటే, విశ్వసిస్తే జీవితకాలం అంతా ఆ మహోన్నతునికి నమ్మకమైన బిడ్డగా జీవిస్తూ ఆయన ప్రేమ కలిగిన మాటలు ఇతరులకు ప్రచురపరిచే వారంగా ఉందాం. ఇటు నమ్మకమైన మాటలు దేవుడు మన హృదయాలు నీరుగట్టి ఫలింపజేసి మన జీవితాలు ఇతరుల కొరకు ఆశీర్వాదకరంగా స్థిరపరచును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, నీవు దుర్మార్గుడవంటూ నిన్ను పిలాతుకు అప్పచెప్పడానికి నాయన తీసుకొని వచ్చినారు. అలనాడు యూదులు చేసిన పనే ఇప్పుడు మేము కూడా చాలాసార్లు నిన్ను అప్పచెప్తున్నాం. నువ్వు దుర్మార్గుడని హేళన చేస్తున్నాం. నిన్ను అసహించుకుంటున్నాం. నీతో సహవాసం వద్దని దూరంగా వెళ్ళిపోతున్నాం, తృణీకరిస్తున్నాం, వెలివేస్తున్నాం. నా తండ్రి నాయన, నీతో ఉండడమే ఇష్టం లేదంటూ బ్రతికేస్తున్నాం. నీవు కాదనే జీవితమే దుర్మార్గపు జీవితం. నీ వద్దనే బ్రతికే చాలా దౌర్భాగ్యము కలిగిన బ్రతుకు. అయ్యా, మమ్మల్ని నమ్మకమైన స్థితిలో నిలబెట్టుటకు ఇష్టపడే మా యేసయ్య, ఈ ఉదయకాలం మరొక్కసారి నీ పాద సన్నిధానానికి వస్తూ ఉన్నాం. నిన్ను విడిచి దూరంగా నిలబడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు ప్రాణం ఇచ్చినావు మా కొరకు. మా జీవితాల్లో స్వస్థతనిచ్చినావు. మా బ్రతుకులో యేసయ్య లేమి స్థితి నుండి అంచెలంచెలుగా మెట్టుమెట్టుగా ఉన్నత శిఖరం పైకి నడిపించినావు. మేము ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకున్నటకు సహాయం దయచేయవా? నీవు నమ్మకమైన వాడవని, నీ వైపుకు వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని నెట్టివేయలేదని, నా తండ్రి మా జీవితాన్ని మార్చినావన్న మాటను విశ్వాసంగా మా హృదయాల్లో దాచుకొని నీ కొరకు బ్రతుకుటకు మాకు సహాయం దయచేయండి. మా యొక్క ప్రతి అడుగు నీ కొరకే ఉండుటకు సహాయం దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నాయన మరొక్కసారి నీవు మా కొరకే చేసిన గొప్ప కార్యాలను గుర్తెరిగి నీ కొరకై
జీవితాన్ని ముందుకు కొనసాగింపచేయుటకు సహాయం, శక్తి అనుగ్రహించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.